నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి రౌద్ర రూపం దాల్చింది. అక్కడ వచ్చిన ఆకస్మిక వరదలు శ్మశాన నిశ్శబ్దాన్ని మిగిల్చాయి. రసువా జిల్లా పరిధిలోని బోటకోచి, త్రిశూలి నదులు ఒక్కసారిగా ప్రళయ రూపాన్ని దాల్చడంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం వరకు జనవాసాలతో, వ్యాపార లావాదేవీలతో కలకలలాడిన ప్రాంతాలు క్షణాల్లో శిథిలాల కుప్పగా మారిపోయాయి. నీటి ఉధృతికి ఇల్లు, మౌలిక వసతులు తుడిచిపెట్టుకుపోవడంతో వందలాది మంది ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. టిబెట్ సరిహద్దులోని ఎత్తైన మంచు పర్వతాల వద్ద బుధవారం ఉదయం సంభవించిన భారీ భూకంపం కారణంగా ఎత్తైన ప్రాంతాల నుంచి కొండ చర్యలు విరిగిపడడమే ఈ ప్రళయానికి ప్రధాన కారణమని నేపాల్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రమాదం వల్ల భారీగా మంచు రాతి శిఖరాలు విరిగిపడి లోయలోని నది ప్రవాహానికి అడ్డుపడడంతో నీరు ఒక్కసారిగా ఉప్పొంగినట్లు భావిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడడంతో పాటు నది గర్భంలో నీటి ప్రవాహం ఆగిపోవడం వల్ల కట్టలు తెంచుకొని ఈ ఆకస్మిక ప్రళయం వచ్చి పడింది. కేవలం అరగంట వ్యవధిలోనే నది నీటి మట్టం 9 మీటర్ల ఎత్తుకు పెరిగిందంటే విపత్తు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా అధికారిక సమాచారం ప్రకారం ఈ విపత్తులో ఇప్పటి వరకు 122 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 400 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన 142 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. భారత్తో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా సహా పలు దేశాలకు చెందిన విదేశీయులు కూడా వరద ప్రవాహంలో చిక్కుకుపోయినట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. స్థానిక సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిలిపి ఉంచిన వందలాది సరుకు రవాణా వాహనాలు, కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద ఉధృతి తగ్గినప్పటికీ బాధితులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనేక ప్రాంతాల్లో రహదారులు తెగిపోవడం, వంతెనలు కొట్టుకుపోవడంతో బాధితులకు తక్షణ సాయం అందించడం సవాలుగా మారింది. గ్రామాలకు గ్రామాలే బురదమయమై ఆనవాళ్లు లేకుండా పోయాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్ల కింది అంతస్తులు పూర్తిగా మట్టి శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ విపత్తు ప్రవాహం భారత్లోని సరిహద్దు రాష్ట్రాలపై కూడా పడింది. బోటకోసి నది ప్రవాహం కిందకు చేరుతుండటంతో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గండక్ నది పరివాహిక ప్రాంతాలను అధికారులు అలర్ట్ చేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారత ప్రభుత్వం నేపాల్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించింది. హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసి బాధితుల సమాచారాన్ని సేకరిస్తుంది. అయితే ప్రళయం ఇంకా ముగియలేదని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లోని నది ప్రవాహాన్ని అడ్డుకుంటున్న మంచు బ్లాకేజీలు ఇంకా తొలగిపోలేదని, అవి గనుక మళ్లీ బస్ట్ అయితే మరోసారి ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.